హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్‌ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ లైనింగ్‌ని కట్ చేస్తాం కదా! తరువాత ఈ లైనింగ్‌ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి? అలాగే మనం కట్ చేసుకున్న లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని ముడతలు రాకుండా ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ లైనింగ్‌ని పక్కన పెట్టేసుకొని బ్లౌజ్ పీస్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు అపోజిట్‌లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్‌కి బార్డర్ ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి ఈ బ్లౌజ్ పీస్‌కి 2 వైపులా కూడా బార్డర్ అయితే ఇచ్చున్నారు. అలాగే మనకి ఈ బార్డర్ అనేది 2 వైపులా ఒకే వెడల్పుతో ఇచ్చున్నారా? లేదంటే ఒక వైపున పెద్ద బార్డరు, ఇంకొక వైపున చిన్న బార్డర్ ఇచ్చున్నారా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి 2 వైపులా కూడా ఒకే వెడల్పుతో అయితే బార్డర్ ఇచ్చున్నారు. ఇలా వచ్చినప్పుడు మనం ఒక వైపున ఒక హ్యాండు, ఇంకొక వైపున ఇంకొక హ్యాండ్‌ని కట్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ 2 కూడా ఒకే వైపునైనా కట్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ చూడండి, మనం 2 హ్యాండ్స్‌ని ఒకే వైపున కట్ చేసుకున్నామనుకోండి, అప్పుడేమవుతుందంటే మనకి హ్యాండ్స్‌కి జాయింట్లు పడతాయన్నమాట. అందుకని చెప్పేసి మనం ఒక వైపున ఒక హ్యాండు, ఇంకొక వైపున ఇంకొక హ్యాండ్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత, ఇప్పుడు ఈ లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం లైనింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు, మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు, అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు 2 ఒకే వైపునకుండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని, ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక పావించు గాని, లేదంటే హాఫ్ ఇంచ్ గాని ఎక్స్‌ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. కరెక్ట్‌గా మాత్రం కట్ చేసుకోకూడదండి. చుట్టూ ఒక పావించు గాని, లేదంటే హాఫ్ ఇంచ్ గాని ఎక్స్‌ట్రా ఉండేలాగానే కట్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ క్లాత్ కొంచెం తక్కువగానే ఉందండి. అందుకని చెప్పేసి నేనిక్కడ పావించి ఎక్స్‌ట్రా ఉండేలాగైతే కట్ చేస్తున్నాను. హ్యాండ్స్‌ని కట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు మరలా క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు, ఈ లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు, అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు 2 ఒకే వైపునకుండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఇలా క్రాస్‌గా పెట్టేసుకోవాలి. అంటే మనం లైనింగ్‌ని కట్ చేసుకునేటప్పుడు క్రాస్ కటింగ్ చేసుకున్నామనుకోండి, ఇక్కడ మెయిన్ క్లాత్‌ని కూడా క్రాస్ కటింగే చేసుకోవాలి. అదే మనం లైనింగ్‌ని కట్ చేసుకునేటప్పుడు స్ట్రెయిట్ కటింగ్ చేసుకున్నామనుకోండి, ఇక్కడ మెయిన్ క్లాత్‌ని కూడా స్ట్రెయిట్ కటింగే చేసుకోవాలి. ఇక్కడ నేనైతే లైనింగ్‌ని క్రాస్ కటింగ్ చేశాను కాబట్టి, మెయిన్ క్లాత్‌ని కూడా క్రాస్ కటింగే చేస్తున్నానండి. చూసారు కదా! ఈ విధంగా పెట్టేసుకున్న తరువాత, ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక పావించి ఎక్స్‌ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. మరలా చెప్తున్నానండి. మీరు ఈ లైనింగ్‌ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్‌ని కట్ చేసుకునేటప్పుడు మీరు కరెక్ట్‌గా కట్ చేసుకున్నారనుకోండి, అప్పుడేమవుతుందంటే మనకి ఒక్కొక్క క్లాత్ వచ్చేసి బాగా పోగులు పోతూ ఉంటుందనమాట. అలాంటి క్లాత్‌కి మనం కరెక్ట్‌గా కట్ చేసుకున్నాము అంటే, మనం లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకునే లోపలే మనకి పోగులన్నీ పోయేసి మెయిన్ క్లాత్ అనేది తగ్గిపోతుందనమాట. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా మనం లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ అనేది క్లాత్ ఉండేదాన్ని బట్టి ఒక పావించి లేదా హాఫ్ ఇంచి ఎక్స్‌ట్రాగానే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌ని, ఫ్రంట్ పార్ట్‌ని కూడా కట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్‌లో మనం షేప్ బెల్ట్‌ని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్‌లో మనకి ఎక్కడ షేప్ బెల్ట్ అడ్జస్ట్ అయితే అక్కడ కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా! ఈ మిగిలిన క్లాత్‌లో మనం షేప్ బెల్ట్ 2 కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని, ఈ లైనింగ్ కంటే కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. లైనింగ్‌ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని ముడతలు రాకుండా ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి. ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని, రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! ఇదొచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. ఇలా పెట్టేసుకున్న తరువాత, ఇప్పుడు ఈ లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి.
ఇలా పెట్టేసుకున్న తరువాత ఇదొచ్చేసి గమ్ బాటిల్ అండి. మనకి ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి 17 రూపీస్ అయితే పడుతుంది. ఒక్క బాటిల్ తీసుకున్నాము అంటే మనకి చాలా బ్లౌజెస్‌కైతే వస్తుంది. ఇప్పుడు ఈ గమ్ బాటిల్ తోటి మనం ఈ లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని ఈజీగా ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ముందుగా లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. అలాగే డాట్‌కి మధ్యలో గ్యాప్ వచ్చేసి 1/2 ఇంచి ఉండేలా చూసుకుంటూ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ చేత్తో ఒకసారి ప్రెస్ చేయండి. అంటే మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఇలా ఒకసారి ప్రెస్ చేయాలి. ఇప్పుడు మరలా ఇటువైపును కూడా అదే విధంగా డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగు, మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్‌గా జాయింట్ అయిపోతుంది. మనకి లైనింగు, మెయిన్ పీస్ నీట్‌గా జాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌ని జాయింట్ చేసుకున్నాం గదా! ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్‌ని కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్‌లు 2 రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని, రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌ని ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్‌ని కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్‌ని కూడా జాయింట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి హ్యాండ్స్‌కి బార్డర్ అయితే ఇచ్చున్నారు కాబట్టి, ఇలా హ్యాండ్స్‌కి బార్డర్ వచ్చినప్పుడు మనం లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని గమ్‌తో జాయింట్ చేసుకోకూడదండి. మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలి. అలాగే షేప్ బెల్ట్‌ని కూడా మనం మిషన్ మీద స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, లైనింగ్‌ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి. అలాగే మనం కట్ చేసుకున్న లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని మిషన్‌తో పని లేకుండా గమ్‌తో ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది ఈ విధంగా మనం మిషన్‌తో పని లేకుండా లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని గమ్‌తో జాయింట్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్‌గా వస్తుందండి. అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలీదనమాట. ఫినిషింగ్ అయితే అంత నీట్‌గా వస్తుంది. అలాగే మనం ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్‌ని తక్కువ టైంలో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.